వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి స్లో లెర్నర్స్ అంటే కొద్దిగా చదవగలిగే విద్యార్థులకి మనకి తెలుగు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అవి చదువుకున్నా సరిపోతుందండి. అంటే ఒకటో విభాగంలో అవగాహన ప్రతిస్పందనకి సంబంధించి పద్య భాగం నుంచి మనకి అంటే దీంట్లో మనకి చాయిస్ ఉంటుందండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి గద్య భాగంలో ఒకటో విభాగంలో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనకి క్వశ్చన్స్ అండి ఇవి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి పరిచిత గద్య భాగంలో మనకి చాయిస్ ఉండదు. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. అంటే తక్కువగా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి రామాయణ కాండాల్లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి దాంట్లో ఇంపార్టెంట్ అండి. రామాయణ కాండంలోంచి రామాయణం కాండం. అలాగే రెండవ విభాగంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి కవి పరిచయాలండి. పద్య భాగంలో 5వ క్వశ్చన్ కింద వస్తుంది మనకి. దానికి సంబంధించి క్వశ్చన్స్ అండి ఇవి. కవి పేరు అడుగుతాడు, కవి పరిచయం గురించి పద్య భాగంలో 5వ క్వశ్చన్ కింద. అంటే తక్కువ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే. అలాగే 6వ క్వశ్చన్ వచ్చి ప్రక్రియలు నేపథ్యాలు అండి. దానికి సంబంధించి అదే ఏడో క్వశ్చన్ వచ్చి ఉపవాచకంలో పాత్ర స్వభావాలకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పాత్ర స్వభావం అడుగుతాడు, దానికి సంబంధించి చదువుకుంటే సరిపోతుందండి. అంటే ఎక్కువగా క్వశ్చన్స్ చదవలేని విద్యార్థులకి ఇవి బాగా ఉపయోగపడతాయండి. అలాగే 8వ క్వశ్చన్ వచ్చి పద్య భాగం సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో చాయిస్ ఉంటుందండి పద్య భాగం సంబంధించి క్వశ్చన్స్లో. అలాగే 9వ క్వశ్చన్ కూడా ఉపవాచక సంబంధించి ప్రశ్నలు వస్తాయి. రామాయణంకి సంబంధించండి, ఉపవాచకం రామాయణంకి సంబంధించి క్వశ్చన్స్ అండి ఇవి. మనకి అంటే 10వది మనకి మామూలుగా అయితే లేఖ కానీ అభినందన పత్రం కానీ వస్తాయండి. మూడవ విభాగం అండి. దీనికి సంబంధించి మనకి భాషాంశాలకు సంబంధించి మనకి ఫస్ట్ది ఏంటంటే 10వది అండి అలంకారాలు, అలాగే ఛందస్సు, మూడు అర్థాలండి, 13 అర్థాలు, పర్యాయ పదాలండి. దానికి సంబంధించి ఇంపార్టెంట్. ప్రకృతి వికృతి అండి, అలాగే నానార్థాలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత సమాసాలు, దానికి సంబంధించి
2022 సందులో అండి మళ్ళీ. భాషాంశాలకు సంబంధించి సమాసాలండి. తర్వాత ఆధునిక ప్రవచనం సంబంధించి వ్యతిరేక పదాలండి. తర్వాత సామాన్య వాక్యాలు, ఇది మనకి భాషాంశాలకు సంబంధించి ఇదండి గ్రామర్ పార్ట్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనకి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీ ఫ్రెండ్స్కి కొద్ది సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ మరికొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయడానికి బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.